కార్తీక్ ఇంట్లో ఉన్న సుమిత్రను శివనారాయణకు చూపించి దీప మళ్లీ తప్పు చేసింది అంటున్న జ్యోత్స్న చెంప పగలగొట్టిన సుమిత్ర. ఎందుకు ఏం జరిగింది? కార్తీక్ ఇంట్లో సుమిత్ర ఉందనే విషయం జ్యోత్స్న ఎలా తెలుసుకుంది? శివనారాయణకు చూపించి దీపే తప్పు చేసింది అని చెప్పి జ్యోత్స్న ఎందుకంది? మరి జ్యోత్స్న చెంప సుమిత్ర పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర అయితే చివరకు కార్తీక్ ఇంటికి చేరింది. దీప కార్తీక్ ఇంటికి అంటే తన ఇంటికే సుమిత్రను తీసుకొచ్చింది. కాంచన్కు కూడా సుమిత్ర ఇక్కడే ఉందనే విషయం తెలిసిపోయింది. అయితే దీప కార్తీక్ చెప్పిన మాటలను బట్టి కాంచన ఆలోచించి నిజం దాచిపెట్టింది. తన తండ్రికి కూడా నిజం చెప్పలేదు. ఇక కార్తీక్ అయితే మామయ్యకి చెప్తాను అని చెప్పని అన్నా కూడా దీప అడ్డం కొట్టింది. ఎందుకంటే సుమిత్ర, నేను నీకు కనిపించానని కానీ, నేను నీతో మాట్లాడానని కానీ, నువ్వు గనుక ఇంట్లో చెప్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి సుమిత్ర అన్న మాటల్ని కార్తీక్కి కాంచనకు అర్థమయ్యేలా చెప్పి నిజం బయట పెట్టకుండా ఆపేస్తుంది. ఇక అలా ఆపేసిన తర్వాత రోజు దీప అయితే పని చేయటానికి ఇంటికి వెళ్ళదు. వెళ్ళకపోయేసరికి ఇదేంటి బావా దీప రాలేదు అని అంటుంది. దీప రాదు అని అంటాడు. అదేంటి సడన్ గా దీప ఎందుకు మానేసింది అంటే, నువ్వు అన్న మాటలకి తనకు బాధ కలిగి అందుకోసమే రానని చెప్పింది అంటాడు. ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో మాటలన్నాను. ఇంకా చెప్పాలంటే నిన్న అన్న మాటల కంటే కూడా ఇంకా ఎక్కువే అన్నాను. అప్పుడంతా పట్టించుకోని మనిషి సడన్ గా ఇప్పుడెందుకు మానేసింది అంటుంది జ్యోత్స్న. తను మానేయడానికి కూడా రీజన్స్ కావాలా అంటే, నా భర్తలో సగం నేను, మరి అలాంటిది నా భర్తను మీరు ఇక్కడ పనిలో పెట్టుకున్నప్పుడు నా కోసమే తనిదంతా చేశాడు కాబట్టి నేను వస్తాను అంటూ గొడవాడి మరీ ఇంటికి పనిచేయటానికి వచ్చినటువంటి దీప సడన్ గా ఎందుకు మానేసింది బావా అంటుంది జ్యోత్స్న. చూడు జ్యోత్స్న, నీకు రీజన్స్ ఇంకా నువ్వు అడిగే వాటికి ఆన్సర్స్ చెప్పేంత ఓపిక తీరిక నాకు లేవు. నేను మా అత్తను వెతుక్కోవాలి. మావయ్య, నీతో కొంచెం మాట్లాడే పనుంది, వస్తావా అంటాడు. పదరా కార్తీక్ అని చెప్పి ఇక దశరథ్ కార్తీక్ వెనకాలే వెళ్తాడు. వెళ్లేసరికి నా మీద ఒట్టేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాట్లాడే ఏ ఒక్క మాట కూడా బయటకు రానివ్వరని నాకు చెప్పు మావయ్య అంటాడు. జేంట్రా ఏమైంది అంటాడు దశరథ్. నీకు అత్తకి మధ్య ఏం జరిగింది మావయ్య అని అంటే, తాళి తీయటం తప్పురా, ఆ తప్పు తను చేసింది, కానీ ఎవరికోసం చేసిందో వాళ్లను దాచిపెడుతోంది అంటాడు. ఎవరికోసం చేసింది అంటాడు కార్తీక్. జ్యోత్స్న కోసం. జ్యోత్స్న తన తల మీద ఇలాగే చేయి పెట్టించుకుని నువ్వు ఈ పని చెయ్యాల్సిందే అని చెప్పి చేయించుకుంది. ఆ విషయం గురించి నాకు తెలిసే తనంతట తను బయట పెడుతుందేమోనని ఎంతో ఆశపడ్డాను. తను మాత్రం బయట పెట్టలేదు సరికదా, అడుగే బయట పెట్టేసింది అంటాడు. ఇక ఆ మాటలతో మరిప్పుడు అత్తయ్యను నువ్వు క్షమించవా అని అంటే, ఇంత చేసిన తర్వాత ఇక క్షమాపణల గొడవ ఎందుకురా కార్తీక్ అని అంటే, సరే అత్త సురక్షితంగా ఉంది, క్షేమంగా ఉంది, అర్థమైందా, నువ్వు టెన్షన్ అవ్వకు. తాతయ్య కూడా ఏ రోజు చెప్పాలో నేను చూసి చెప్తాను, ఈలోపే నువ్వు నోరు జారకు అంటాడు. నాన్న పరిస్థితి బాలేదు కదరా, ఇప్పుడు చెప్పడం మంచిదేమో అని అంటే, లేదు మావయ్య, ఇప్పుడే చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే తాతయ్యకి అత్త ఎలా ఉందో అనే దిగులు కంటే నేను అత్తను తిరిగి తీసుకొస్తాననే నమ్మకమే ఎక్కువ ఉంది. కాబట్టి తాతయ్య ఏమీ ఇబ్బంది పడరు అని అంటాడు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుని వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న గబగబా గదిలోకి వస్తుంది. అలా వచ్చినటువంటి జ్యోత్స్న ఆ గదిలో తను హైడ్ చేసి పెట్టినటువంటి కెమెరా దగ్గర వాయిస్ రికార్డ్ అయి ఉంటుంది. అది మొత్తం వింటుంది. అంటే ఖచ్చితంగా బావకు మమ్మీ ఎక్కడుందో తెలుసు, లేదా బావింట్లోనే ఉండొచ్చు కూడా, చెప్పలేం, చెప్తా నీ సంగతి అనుకుంటూ అసలు దీప సడన్ గా ఎందుకు మానేసింది? కొంపదీసి మమ్మీ దీపకు దొరికిందా? వాళ్ళింట్లోనే దాచిపెట్టుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఇక్కడ పని మానేసి మరీ అక్కడ మమ్మీకి సేవలు చేస్తోందా? అసలు దీపకు నిజం తెలిసిపోయిందా ఏంటి? నిజం తెలిసి సుమిత్రే తన కన్న తల్లి అని తెలుసుకుని కొన్న తల్లికి కొన్న కూతురు సేవలు చేస్తోందా? ఇక్కడ కూర్చుని ఇన్ని అనుమానాలతో నా బుర్ర పాడు చేసుకునే బదులు అనుమానం నివృత్తి చేసుకోవటం బెస్ట్. కానీ దీపావళి ఇంటికి వెళ్ళాలంటే నేను చాలా హర్డల్స్ దాటాలి అని అనుకుంటూ
ఇక జ్యోత్స్న, రహదారి గుండా వెళ్తే హర్డిల్స్ దాటాలి కానీ దొడ్డిదారి గుండా వెళ్తే ఎందుకు దాటాలి, అవసరం లేదు కదా అనుకుంటూ నిదానంగా గుమ్మంలో ఎవరూ లేకుండా చూసి లోపలికి అడుగు పెడుతుంది. పెరట్లో నుంచి అలా వెనక గుండా వెళ్ళి నిదానంగా లోపలికి ఎంటర్ అవుతుంది. ఎవరూ తన్ని చూడకుండా చాలా జాగ్రత్త పడుతూ ఇక ఒక్కో గది వెతుకుతుంది. ఆ టైంలోనే సుమిత్ర స్పృహలో లేంది కాస్త నిదానంగా స్పృహలోకి వచ్చి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అలా తెరుస్తున్నటువంటి సుమిత్రను చూసి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. అంటే మమ్మీని ఇక్కడే పెట్టుకుని ఇంత డ్రామా ఆడుతున్నారా, ఇంత నాటకం ఆడుతున్నారా, చెప్తా, ఈ ఒక్కటి చాలు ఈ కుటుంబాన్ని 2 ముక్కలుగా ఎప్పటికీ విడదీసేయటానికి అనుకుంటూ గబగబా శివనారాయణకి ఫోన్ చేసి, తాత అర్జెంటుగా నువ్వు బావళింటికి రా అంటుంది. ఏమైంది జ్యోత్స్న అంటాడు. నువ్వు ఎవరి కోసమైతే దిగులు పడి కూర్చున్నావో, ఎవరి గురించైతే బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నావో, ఎవరి కోసమైతే ఇల్లంతా చీకటిమయమైపోయిందో ఆ వ్యక్తి మా మమ్మీ ఎక్కడుందో నీకు చూపిస్తాను, అర్జెంటుగా నువ్వురా అని చెప్పానంటుంది. దానికి కార్తీక్ వాళ్ళ ఇంటికి ఎందుకు అంటాడు శివనారాయణ. డాడీని తీసుకుని నువ్వు రా తాత అని అనగానే ఒక్కసారిగా ఇక శివనారాయణ సరే అంటూ, దశరథ మనం బయటికి వెళ్ళాలిరా అని అంటూ కార్తీక్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. నాన్న ఇక్కడికి ఎందుకు అంటాడు దశరథ్. పనుంది రారా అని చెప్పని అంటూ జ్యోత్స్నకి ఫోన్ చేసేసరికి పక్కనే అంటే తోటలో చెట్ల మధ్యన నక్కి ఉన్న జ్యోత్స్న గబగబా బయటకు వచ్చి, రా తాత వచ్చావా, ఏంటి డాడీ మమ్మీ ఇక్కడున్న సంగతి నీకు తెలీదా అని అంటే, ఏంటి సుమిత్ర ఇక్కడుందా అంటాడు శివనారాయణ. రా తాత ఫ్రంట్ డోర్ నుంచే వెళదాం, మనమేం భయపడాల్సిన అవసరం లేదు అంటూ జ్యోత్స్న శివనారాయణని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అలా వెళ్లేసరికి ఇక దీప సుమిత్ర గదిలో నుంచి బయటకు వస్తూ టక్మని తలుపు వేసేస్తుంది. ఇక సుమిత్ర అప్పుడే స్పృహలోకి వచ్చింది కదా, దీప పాలు తీసుకెళ్లిస్తుంది, అవి తాగుతూ ఉంటుంది. ఇంకేలోపు శివనారాయణ జ్యోత్స్న దశరథ్ లోపలికి రావటం చూసి, ఏంటి పెద్ద సారు నాకు రమ్మని చెప్తే నేనే వచ్చేదానిగా అంటే, లేదమ్మా దీప, జ్యోత్స్న రమ్మంటే వచ్చాను, ఇక్కడ సుమిత్ర ఉంది అంటోంది అని చెప్పని అనగానే, అది అది తాతయ్య గారు, జ్యోత్స్న ఏదో ఒకటి అలా అంటూ ఉంటుంది, మీరు నమ్మకండి అనగానే, అవునా, ఆ గది తలుపులు ఎందుకు వేశావు దీపా, ఆ గదిలో మా మమ్మీ ఉంది కదా అని అంటుంది. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. దీప అయితే ఇంకా అలా షాక్ అవుతున్నటువంటి దీపని చూస్తూ, తాతయ్య ఆ గదిలో మమ్మీ ఉంది, మమ్మీ లేకపోతే నేను దీప కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తాను, మమ్మీ ఉంటే దీప మళ్ళీ తప్పు చేసిందని మీరు ఒప్పుకుంటారా, దానికి శిక్ష వేస్తారా అంటుంది. ఏం శిక్ష వేయాలి అంటాడు దశరథ్. అనేసరికి ఇక ఎప్పటికీ బావ జీవితంలో దీప ఉండకూడదు అని అంటుంది. ఓ చాలా పెద్ద శిక్ష కోరుకున్నావే అంటూ, ఉంటే ఏంటంట అంటాడు దశరథ్. ఏంటి దశరథ, నిజంగానే సుమిత్ర ఇక్కడుందా అనగానే, అవును నాన్న ఉంది అంటూ, దీప మీ అమ్మ స్పృహలోకి వచ్చిందా అంటాడు. డాడ్ అమ్మ ఏంటి అమ్మ, దీపకు మమ్మీ ఎప్పటికీ అమ్మ కాదు అని అంటే, కూతుర్ని నేను అంటూ తిరిగే నువ్వు చెప్పే మాటల కంటే తను మా కూతురైతే బావుండు అని చెప్పి మేమనుకున్న మాటలే నిజం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. చెప్పు దీప, మీ అమ్మ స్పృహలోకి వచ్చిందా అంటే, వచ్చింది నాన్న అంటుంది. ఇకప్పుడు దశరథ్ శివనారాయణ తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ సుమిత్రను చూపిస్తాడు. సుమిత్రను చూసిన శివనారాయణ, ఏంటమ్మా ఇదంతా, ఈ తలకు గాయం ఏంటి అని అంటే, అది మావయ్య గారు, ఆ రోజున నన్ను దీప చూసింది, ఆ టైంలోనే రౌడీలు వచ్చి అటాక్ చేసినప్పుడు ఇలా దెబ్బ తగిలింది అంటుంది. చూసావా తాత, మళ్ళీ ఈ దీపే కారణం, ఈ కుటుంబానికి ప్రశాంతత మనశ్శాంతి అనేవి పూర్తిగా కరువైపోయినాయి తాత అంటూ, దీప వల్లే ఇదంతా అని చెప్పి దీప మీదకి చెయ్యెత్తబోతుంది జ్యోత్స్న. దాంతో ఒక్కసారిగా కోపం వచ్చినటువంటి సుమిత్ర జ్యోత్స్న చెంప చెళ్ళు మనిపించి, దీప ఉండబట్టే ఈరోజు మీ మమ్మీ ఉందే, లేకపోతే ఆ రోజునే, అదే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన రోజు తర్వాత రోజునే నేను చచ్చి శవమై ఉండేదాన్ని అంటూ జరిగింది చెప్తుంది సుమిత్ర. దాంతో ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న వంక చూస్తూ, నీలాంటి దాన్ని కూతురు అనుకోవటం కంటే దీపని దత్తత తీసుకునైనా మా కూతురు అనుకోవటం అంత ఉత్తమం లేదు, ఛీ అంటూ, ఏమండి దయచేసి నన్ను క్షమించండి, నేను రావాలనుకున్నప్పుడు ఇంటికి వస్తాను, నన్ను వదిలేయండి, దయచేసి ఎవరు నాతో మాట్లాడొద్దు
అంటుంది సుమిత్ర. దాంతో ఇక దశరథ్, సరే సుమిత్ర, అలాగే నువ్వు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయినప్పుడు నేను ఇక్కడే ఉంటాను అంటాడు. నువ్వు ఇక్కడే ఉంటావా? అయితే నేను నా కోడలు కొడుకున్న దగ్గరే ఉంటాను అంటాడు శివనారాయణ. అంటే ఏంటి, ఇప్పుడు నేను గ్రాని మాత్రం అక్కడ ఉండాలా? అంటే అది మీ ఇష్టం అంటాడు శివనారాయణ. దాంతో ఇక జ్యోత్స్న విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.